మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసార దర్శకుడు వశిష్ఠతో తన 156వ సినిమాని చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ డ్రామాతో తెరకెక్కబోతున్నటువంటి ఈ చిత్రం ఇటీవల మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభించారు. అయితే చిరంజీవి గారు మాత్రం ఈ మూవీ సెట్స్లోకి అడుగుపెట్టలేదు. సంక్రాంతి తర్వాత నుంచి మెగాస్టార్ ఈ మూవీ రెగ్యులర్ షూట్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ మూవీలో ఏ స్టార్ క్యాస్ట్ నటించబోతున్నారని అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. ఈ క్రమంలోనే కొన్ని పేర్లు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ముఖ్యంగా విలన్ పాత్ర కోసం చేయబోతున్నారని, త్రిష ఫీమేల్ లోడ్లో చేయబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసింది. తాజాగా మరో నటుడి గురించి కూడా ఒక న్యూస్ వినిపిస్తున్నాయి. సలార్లో నటించిన ఓ నటుడు ఈ సినిమాలో విలన్గా కనిపించబోతున్నారట. సలార్ సెకండ్ హాఫ్లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఫైట్లో మెయిన్ ఫైటర్గా కనిపించినటువంటి వజ్రింగ్ శెట్టి చిరంజీవి గారు మూవీలో ఓ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ వార్తల్లో నిజమెంత తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. కాగా ఈ మూవీకి చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని దాదాపు 75% విజువల్ ఎఫెక్ట్స్ పైనే తెరకెక్కించబోతున్నారట మేకర్స్. చిరంజీవి గారి కెరీర్లోనే హై బడ్జెట్తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరి బోలా శంకర్తో ఫ్లాప్ని అందుకున్న చిరంజీవి గారు ఈ మూవీతో సూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.